కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందుని విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుచుందురని మేమనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీరు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటిని ఈ కార్యము చేయుటయందేగాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారయ్యుండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగు కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఇగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ ఎక్కరకును సహాయమైయుండు వలెనని ఇలాగూ చెప్పుచున్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారతని ఏర్పరచుకొనిరి. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుషుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించితి. అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకము వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలిసికొనియున్నాము. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరుల ఎవరని
అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి.